ఐసీసీ చైర్మన్ గా అమిత్ షా కుమారుడు జేషా ఏకగ్రీవంగా ఎంపిక కావడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. గ్లోబల్ క్రికెట్ లో అత్యంత శక్తివంతమైన బోర్డు ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు. ఇక జేషా అంచెలంచెలుగా ఐసీసీ చైర్మన్ గా కేవలం 34 ఏళ్ల వయసులో ఎదగడానికి గల కారణాలేంటో ఓ లుక్కేద్దాం. మన దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా క్రికెట్ రంగంలో జరుగుతున్న పరిణామాల విషయానికి వస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జేషా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఐసీసీ చైర్మన్గా ఆయన ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా గ్రేగ్ బార్క్లే వ్యవహరిస్తున్నారు. ఇక జేషా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లో ఎలా ఎదుగుతూ వచ్చారో చూద్దాం. షా అధికారికంగా 2009లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ అహ్మదాబాద్లో తన కెరియర్ను ప్రారంభించారు. రాష్ట్ర స్థాయిలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్గా సేవలందించారు. అటు తర్వాత 2011లో అతను బీసీసీఐ మార్కెటింగ్ కమిటీలో చేరారు. అప్పుడు ఆయన వయసు కేవలం 25 ఏళ్లు మాత్రమే. అటు తర్వాత 2013లో ఆయన గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా స్థాయికి ఎదిగారు. గుజరాత్ తరపున ఆయన బీసీసీఐ వార్షిక జనరల్ బాడీ మీటింగ్లో పాల్గొనేవారు. 2015లో జేషా క్రికెట్ రంగంలో రాజకీయాలు నేర్చుకున్నాడు. అప్పటి వరకు ఉన్న బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాస్ను పదవి నుంచి తప్పించడంతో తాను తెర వెనుక నుంచి కీలక పాత్ర పోషించానని చెప్పాడు. ఇక జేషా వెనుక అనురాగ్ ఠాకూర్ సాయంతో శ్రీనివాసన్ బీసీసీఐ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి విజయవంతంగా తప్పించారు. ఇక గుజరాత్లో జేషా హవా గురించి 2013లో బాహ్య ప్రపంచానికి తెలిసి వచ్చింది. జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు ఆయన తండ్రి అమిత్ షా రాష్ట్ర యూనిట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పుడే మొటేరా స్టేడియంకు పునాదులు పడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2020లో 1.32 లక్షల సీట్ల సామర్థ్యం గల స్టేడియంను ప్రారంభించారు. ఆ ఏడాది నమస్తే ట్రంప్ ఈవెంట్ను నిర్వహించారు. అప్పుడు మాజీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. అటు తర్వాత 2021లో ఈ స్టేడియం పేరును నరేంద్ర మోడీ స్టేడియంగా పేరు మార్చారు. ఈ స్టేడియంలో మొట్టమొదటి టెస్ట్ నిర్వహించారు. రెండు 2019 నాటికి 31 ఏళ్ల జేషాకు అతిపెద్ద ప్రమోషన్ లభించింది. ఆయన బీసీసీఐ సెక్రటరీగా పదోన్నతి పొందారు. ఇక ఇండియన్ క్రికెట్లోనే కాకుండా ప్రపంచ క్రికెట్లో కూడా కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగారు షా. బీసీసీఐకి అప్పుడు సౌరవ్ గంగూలీని ప్రెసిడెంట్గా నియమించారు. బీసీసీఐని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ మధ్యలో సుప్రీంకోర్టుకు క్రికెట్ అడ్మినిస్ట్రేషన్కు మధ్య కేసులతో కాస్త ఇబ్బందులు ఎదురైనా 2022లో జేషా తిరిగి ఏకగ్రీవంగా బీసీసీఐ సెక్రటరీగా ఎంపికయ్యారు. గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ నియమించారు. ఇక కరోనా టైంలో టోర్నమెంట్లు నిర్వహించడం ఇబ్బందికరంగా ఉన్నా ఆ సమయంలో ఆయన అత్యంత లాభదాయకమైన ఐపీఎల్ టోర్నమెంట్ను నిర్వహించారు. 2020లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఐపీఎల్ టోర్నమెంట్లు నిర్వహించారు. అటు తర్వాత 2021లో ఇండియా నిర్వహించాలనుకున్న కోవిడ్ కేసులు పెరిగిపోవడంతో టోర్నమెంట్ను ఆ ఏడాది చివరిలో యూఏఈలో నిర్వహించారు. రెండు 2020లో కరోనా కారణంగా రంజీ ట్రోఫీ టోర్నమెంట్ను నిర్వహించలేకపోవడం, అటు తర్వాత 2021లో కూడా నిర్వహించలేకపోవడంతో క్రికెటర్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో జేషా దేశీయ క్రికెట్ క్రీడాకారులకు కొత్త పేమెంట్ స్ట్రక్చర్ను 2021లో ప్రకటించారు. కొత్త నిబంధన ప్రకారం క్రికెటర్ తన కెరియర్లో 40 మ్యాచ్లు ఆడితే వారికి మ్యాచ్ ఫీజు రోజుకు 60,000గా ప్రకటించారు. టెస్ట్ మ్యాచ్లు ఎంత ఎక్కువ ఆడితే వారి ఫీజు అంత పెంచారు. అలాగే టెస్ట్ మ్యాచ్ ఆడితే 15 లక్షల ఫీజు ఆఫర్ చేశారు. అలాగే ఒక సీజన్లో 75% మ్యాచ్లు ఆడితే వారికి అదనంగా టెస్ట్ మ్యాచ్కు 45 లక్షలు ఆఫర్ చేశారు. ఇక షాను ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా నియమించారు. దీంతో ఆయన గ్లోబ్ గేమ్కు దగ్గరయ్యారు. 2022లో జేషా కాస్త ఐసీసీ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ అయ్యారు. ఇక జేషా విషయానికి వస్తే ఆయన బీసీసీఐ చీఫ్గా ఉన్నప్పుడు 2022లో ఐపీఎల్ మీడియా రైట్స్ రికార్డ్ స్థాయిలో విక్రయించారు. 5 ఏళ్ల కాలానికి 48,390 కోట్లకు డీల్ కుదిర్చారు. దీంతో ప్రపంచంలోనే బీసీసీఐ అతిపెద్ద విలువైన సంస్థగా ఎదిగింది. ప్రపంచంలోనే అత్యంత వాల్యూ కలిగిన స్పోర్ట్ క్లబ్ విషయానికి వస్తే యుఎస్ఏ నేషనల్ ఫుట్బాల్ లీగ్గా చెబుతారు.
అలాగే 2022-23 విమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లు విజయవంతంగా నిర్వహించారు. దీనికి కూడా మీడియా రైట్స్ ద్వారా డబ్బు సమకూర్చి పెట్టారు. పురుషులకిచ్చే ఫీజును మహిళలకు కూడా ఇస్తామని ఆఫర్ చేశారు. దీంతో 2 సీజన్ల WPL విజయవంతంగా పూర్తి చేశారు. ఇక బీసీసీఐలో జేషా మాటకు తిరుగేలేదు. T20 వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి ముందు ఇండియన్ టీం గురించి ఎలాంటి స్పష్టత లేదు. అయితే జేషాకు బోర్డులో ఉన్న తన పట్టును అడ్డుపెట్టుకుని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రోహిత్ శర్మ కెప్టెన్ అని ప్రకటించారు. అమెరికాతో పాటు వెస్టిండీస్ టోర్నమెంట్కు రోహిత్ను ఎంపిక చేశారు. ఇండియా వరల్డ్ కప్ను గెలిచింది. అంతకుముందు నవంబర్ 2023లో వన్డే ఇంటర్నేషనల్ మెగా ఈవెంట్ ఫైనల్లో ఇండియా ఓడిపోయి నిరుత్సాహానికి గురిచేసింది. T20 వరల్డ్ కప్ గెలిచి 11 సంవత్సరాల పాటు ఎదురు చూసిన ఐసీసీ టైటిల్ను ఇండియా తన ఖాతాలో వేసుకుంది. ఇండియా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. దీని వెనుక జేషా కృషి కూడా ఉందనడంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాబట్టి అక్కడ కూడా జేషా తన సత్తా చాటుతారనడంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఒక భారతీయుడు ఐసీసీ చైర్మన్గా ఎంపిక కావడం భారతీయులకు కూడా గర్వకారణమే కదా. ఆల్ ది బెస్ట్ మిస్టర్ షా అని మనము అభినందిద్దాం.